వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు అనేక సార్లు మీట్ అవడం వల్ల 2 సార్లు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఆ టైంలో ప్రేమించిన వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా, ఇది సిచ్యువేషన్ కాదు, ఈ టైంలో ఇలా రావడం కూడా కరెక్ట్ కాదు, మనం అబార్షన్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి అనేక రకాల మెడిసిన్ ఇచ్చే ఆ ప్రెగ్నెన్సీ పోయేలా చేశాడు. అది జరిగిన కొన్ని నెలలకి ఏమైందంటే ఆ అమ్మాయికి ఆరోగ్య సమస్యలు రావడం మొదలైంది. ఇది కాస్త వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఏంటి పిల్ల రోజు రోజుకి ఇలా పాడైపోతుంది, అసలు ఏం జరిగింది అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మొత్తం అన్ని బయటకు వచ్చింది. ఇదంతా తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఏం జరిగింది, ఎవడాడు, అసలు ఏంటి కథ ఏంటి అని చెప్పేసి నిలదీసి అడిగితే, ఈ అమ్మాయి నేను పలానా వ్యక్తిని ప్రేమించాను, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మిమ్మల్ని కూడా వచ్చి మాట్లాడతానని చెప్పాడు అని చెప్పేసి అంది. ఇదంతా జరిగిన తర్వాత ఆ ప్రేమించిన వ్యక్తికి ఈ అమ్మాయి మొత్తం చెప్పింది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా, నీ ఆరోగ్యం చెడిపోవడానికి నేనా కారణం, ఆ 2 సార్లు కూడా ప్రెగ్నెన్సీ నాతోనే వచ్చిందా ఇంకెవరితోనే వచ్చిందా అని చెప్పేసి అడిగాడు. ఆ అమ్మాయికి ఆరోగ్య సమస్యలు వచ్చినా తనకు పెద్ద బాధ అనిపించలే, ఇంట్లో వాళ్ళకి తెలిసినా అసలు పెద్ద బాధ అనిపించలే. కానీ వీడు అన్న మాటకి ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఆ మాటకి ఆ అమ్మాయి గుండె పగిలిపోయింది. ఇంకేం చేయాలో తెలియక ఏం చేసింది తెలుసా, బలవంతంగా తన ప్రాణం తను తీసేసుకుంది. అసలు ఈ రోజుల్లో నిజాయితీగా ప్రేమించే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రేమించే వాడిని నమ్మేసి వాళ్ళు సర్వస్వం ఇచ్చేసి చివరాఖరికి ప్రాణాలు తీసుకునే దాకా వస్తున్నారు. ఈ రోజు బాధపడుతుంది ఎవరు, ఆ అమ్మాయి తన ప్రాణాలు తీసుకుని తను వెళ్ళిపోయింది. మోసం చేసినాడు వాడు బాగానే బతుకుతున్నాడు. కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు బతికినంత కాలం బాధపడుతూనే ఉంటారు. అవునా కాదా? నీకేమనిపించిందో కామెంట్ లో రాయి. మంచిది.